టాలీవుడ్లో మరే సీనియర్ హీరోకు సాధ్యం కాని రీతిలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతున్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ. అదే జోరుతో ఆయన మరిన్ని ప్రాజెక్టులు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఈ సీనియర్ హీరో టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కెఎస్ రవీంద్రతో తన 109వ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా 1980 దశకం నాటి కథతో రూపొందబోతున్నట్లు ఇటీవలే వచ్చిన పోస్టర్ల ద్వారా రివీల్ అయింది. అంతేకాదు ఇది డిఫరెంట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోందని అంటున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను హై రేంజ్‌లో తీస్తున్నారు. విభిన్నమైన సబ్జెక్టుతో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను కొద్ది రోజుల క్రితమే మొదలుపెట్టారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారట. ఆ తర్వాత మూవీ యూనిట్ రాజస్థాన్‌తో పాటు చాలా ప్రాంతాలకు వెళ్లి మరీ చిత్రీకరణ జరిపింది. ఇప్పుడు కూడా ఈ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ను జెట్ స్పీడుతో జరుపుకుంటోంది. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు అయినా దీనికి సంబంధించిన అప్డేట్లు మాత్రం పెద్దగా రాలేదు. ముఖ్యంగా ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న దానిపై కూడా చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా విడుదల గురించి అదిరిపోయే న్యూస్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ ఇయర్ జూలైలోనే విడుదల చేయబోతున్నారట. అంతేకాదు చిత్ర యూనిట్ ఇప్పటికే జూలై 19 లేదా జూలై 26 డేట్లను పరిశీలిస్తుందని తెలిసింది. ఈ రెండింటిలో ఒకటి ఫిక్స్ అయిన తర్వాత దీన్ని అధికారికంగా వెల్లడించబోతున్నారని సమాచారం. అంటే ఈ మూవీ అనుకున్న దానికంటే ముందే వస్తుందన్న మాట. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ అండ్ శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్ మరియు ఊర్వశి రౌటేలా నటిస్తున్నారు.